పాత సామెత నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా. పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట. అట్లాగే అవినీతి పరులకి, అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి, పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు, తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇక స్వతహాగానే అది అంటారు కదా, పుర్రెలో పుట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా, అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది. మనం చేయగలిగింది ఏమీ లేదు. బీజేపీ ఆఫీస్ మీద దాడి చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు బీజేపీ నాయకులు. మరి మహిళలపై, ప్రియాంక గాంధీ గారిపై సామాజిక దాడి చేస్తున్న ఆ రమేష్ బిదూర్ అంటోని పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. వాన్ని చెప్పుతో కొట్టేది పక్కన పెట్టి ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇలా ఒక మహిళ పట్ల, మహిళా సమాజం పట్ల మీ ప్రజాప్రతినిధులకు ఉన్న సోయి ఏందో ఆ రమేష్ని చూస్తే అర్థమవుతున్నది. నిజంగా మీరు మహిళా వ్యతిరేకులే కాదు, ఒక జుగుప్సాకరమైన నాయకులుగా మారిన పరిస్థితి ఆత్మపరిశీలన చేసుకోండి. మళ్ళీ సన్నాయి నొక్కులు, మహిళల్ని కించపరిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. ఎలాంటి చర్యలు తీసుకుంది నీ పార్టీ? సస్పెండ్ చేసిందా, లేకపోతే మన క్రమశిక్ష చర్యల కొరకు ఇచ్చిందా అనేది అంటారు. మళ్ళీ పైగా ఈ పొంకనాలు, ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే మరి రమేష్ అంటూని అరెస్ట్ చేయండి. ఏ విధంగా అంటాడు? ఎట్లా అంటాడు? ఎవరి దన్ను చూసుకొని అంటాడు? మీరు ఇదేనా మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి మహిళల పట్ల మీకున్న అంకితభావం ఇదేనా? మహిళల పట్ల అనుసరిస్తున్న విధానం ఇదేనా? సిగ్గుండాలి కదా కనీసం. అంటే కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిరిసిల్ల ఎమ్మెల్యే చేసినటువంటి పిటిషన్ని కొట్టేయడం జరిగింది. ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే, చేసిన తప్పును అంగీకరించి వెంటనే పోయి ఏసీబీ అధికారుల ముందు లొంగిపోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ పోలీసులు చాలా మంచోళ్ళని, గొప్పోళ్ళని, దేశంలో తెలంగాణ పోలీసులు నిజాయితీగా పనిచేస్తున్నారని, తెలంగాణ పోలీసులు ప్రపంచానికి ఆదర్శమని, అందుకనే మేము 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నామని చెప్పి నిన్నటిదాకా పొగుడు విసారు. నిన్నటిదాకా మంచోళ్ళైన పోలీసులు ఇలా నీకు నోటీస్ ఇవ్వగానే తప్పుడు వ్యక్తులు ఎట్లయిరు? మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, అందరి మీద కేసులు పెట్టి లోపలేసిరు. అదే ఏసీబీ ఆఫీస్ గేట్ కాడ ఎవరెవరిని లోపలేసిరో యాద్ చేసుకోవాలి ఒకసారి. నువ్వు ఏతనేమో సక్కంది, నువ్వు కేసు పెట్టినప్పుడు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలం పోలీసులను గౌరవించి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఎవరన్నా దొంగతనం చేసిన దొంగను పోలీస్ స్టేషన్కి రమ్మంటే నా వెనక వకీలను తెచ్చుకుంటా అంటే ఇక దొంగలు దొంగతనం చేసిన మాంతరా కంటిన్యూ అవుతుందా? అందుకని నిన్నటిదాకా లొటపీస్ కేసు, పొద్దుల పోతే పొద్దుకొత్తాం, కోర్టు ముంగట గవర్నమెంట్ తల అంచుకుంది అన్నాడు. ఏం చెప్పాలనో వకీళ్ళకి తెలుస్తలేదు అన్నాడు. మీ వకీలు బాగా చెప్పారు సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చి. కేసు ఓడిపోయినావు, కొట్టేసిందంటే ఓడిపోయారు కదా. ఓడిపోయినాక మరి ఇప్పుడు తల నువ్వు దించుకోవాలనా, ఎవరు దించుకోవాలి? అందుకని కేటీఆర్ గారు మీ అహంకారం ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా చెప్పిన 15,000 కాకుండా కేవలం 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.